Welcome to Basara Institute in Hyderabad. My name is ఆంజనేయులు బాటనీ ఫ్యాకల్టీ. నేను గత ఒక 10 సంవత్సరాలుగా హైదరాబాదులో ఉన్న బాసరా ఇన్స్టిట్యూట్లో బాటనీ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. మరి మనకి ఇంత మునుపు జరిగిన గురుకుల ఎగ్జామ్స్ కానీ నెక్స్ట్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కానీ గురుకులాలో టీజీటీ మరియు పీజీటీకి సంబంధించిన సిలబస్ దీని మీద ఈరోజు మనము అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఓకేనా, గురుకులకు సంబంధించిన టీజీటీ అండ్ పీజీటీకి సంబంధించిన సిలబస్ రెండుటికి సేమ్ సిలబస్ పెట్టేసిండు. దాని స్టాండర్డ్ కూడా ఏం చేసిందంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో పెట్టడం జరిగింది. అంటే మనం ఇక్కడ చదవవలసింది ఏంటంటే బయాలజికల్ సైన్స్లో 8th, 9th, 10th మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ నెక్స్ట్ ఈ సిలబస్ అనేది మనకి బయాలజికల్ సైన్స్లో పెట్టడం జరిగింది. అంటే 8th to ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు చదవాలండి. అంటే ఈ మధ్యకాలంలో జరిగిన గురుకుల ఎగ్జామ్స్లో ఓకేనా 80% నుంచి 90% సిలబస్ దేని నుంచి అడుగుతుందంటే ఇంటర్మీడియట్ మీద అడగడం జరుగుతుంది. ఎక్కువగా ఫోకస్ 90% బిట్లు అనేటివి బయాలజికల్ సైన్స్లో బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, దాని మీద ఎక్కువగా దేని మీద అడుగుతున్నానంటే నెక్స్ట్ ఇంటర్ సిలబస్ మీద అడగడం జరుగుతుంది. ఓకేనా, మరి దీని మీద మనము బయాలజికల్ సైన్స్లో బాటనీకి సంబంధించిన సిలబస్ ఏమున్నదో మనం చూద్దాం. ఓకేనా, బయాలజికల్ సైన్స్ టీజీటీ, పీజీటీ, టీజీటీ బయాలజికల్ సైన్స్, పీజీటీ బయాలజికల్ సైన్స్, దానికి సంబంధించిన బాటనీ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ దాని మీద మనము అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఓకే, దీనిలో చూసినట్లయితే ఏంటిది అని అంటే నెక్స్ట్ దీనిలో నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ 1 తీసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ యూనిట్ తీసుకున్నట్లయితే బయాలజికల్ సైన్సెస్ అని ఒక ఫస్ట్ యూనిట్ ఉందండి. మరి దీనిలో మనకి ఏమేమి వస్తున్నాయి అని అంటే ఇంపార్టెన్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ ద బయాలజీ, నెక్స్ట్ అదేవిధంగా బయాలజిస్టు, రిపిటేటెడ్ బయాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. ఓకేనా, అంటే చూడండి దీని మీద మనకి ఏంటిదనంటే మనకి డైలీ లైఫ్లో బయాలజికల్ సైన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా బయాలజీలో ఉన్న బ్రాంచెస్, ఓకేనా, బ్రాంచెస్ ఆఫ్ ద బయాలజీ అంటాం. అంటే నెక్స్ట్ ది స్టడీ ఆఫ్ ద ఫజిల్స్ ఈజ్ కాల్డ్ అని అడుగుతుంటాడండి. ది స్టడీ ఆఫ్ ద ఫజిల్స్ ఈజ్ కాల్డ్ పేలినాలజీ, పేలియోబాటనీ, ఎంబ్రియాలజీ, జెనెటిక్స్ అని ఇచ్చింది అనుకోండి. ఏం పెట్టాలి అక్కడ అని అంటే పేలియోబాటనీ అని పెట్టాలి. చూడండి ఇక్కడ బిట్లు చూడండి, బ్రాంచెస్ ఆఫ్ ద బయాలజీలో పేలియోబాటనీ అంటే ది స్టడీ ఆఫ్ ద ఫజిల్స్ ఈజ్ కాల్డ్ పేలియోబాటనీ. ఓకేనా, అంటే ఇలా చాలా రకాలుగా బ్రాంచెస్ ఉన్నాయి. ఓకేనా, ఎంబ్రియాలజీ, జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, యానిమల్ ఫిజియాలజీ, ఇట్లా సో మెనీ బ్రాంచెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బయాలజికల్ సైన్సెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ బయాలజిస్ట్. అంటే ఇక్కడ ఏంటిదంటే శాస్త్రవేత్తలు, అంటే బయాలజీకి సంబంధించిన శాస్త్రవేత్తలు, ఏ శాస్త్రవేత్త ఏం కనుగొన్నాడు. సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదనంటే ది థియోప్రాస్టస్ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ బాటనీ. ఓకేనా, థియోప్రాస్టర్ని ఏమని పిలుస్తామని అంటే మనము ఫాదర్ ఆఫ్ బాటనీ అని పిలుస్తాం. ఓకే, సైంటిస్ట్ ఇతను. ఓకేనా, అంటే ఇతని యొక్క ఆవిష్కరణలు సైంటిస్టులు ఏం కనుగొన్నారు. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా వాట్సన్ అండ్ క్రిక్ ఓకేనా డిస్కవర్డ్ ద DNA డబుల్ హెలికల్ మోడల్ని కనుగొనడం జరిగింది. ఎప్పుడు జరిగింది డబుల్ హెలికల్ మోడల్ అని అంటే 1953లో DNA డబుల్ హెలికల్ మోడల్ని కనుగొనడం జరిగింది. డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అంటాం. ఓకేనా, ఇలా నెక్స్ట్ కొందరు శాస్త్రవేత్తల యొక్క ఆవిష్కరణల మీద కూడా బిట్లు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదనంటే బయాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియాలో ఉన్న బయాలజికల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్స్ అన్నీ నెక్స్ట్ దీనిలో రావడం జరుగుతుందండి. అయితే దీని మీద మనకు ప్రీవియస్ బిట్లు తీసుకున్నట్లయితే పీజీటీలో బిట్ అడిగిందండి. పీజీటీలో బయాలజికల్ ఇన్స్టిట్యూషన్ మీద బిట్ రావడం జరిగింది. ఏమడిగినానంటే నెక్స్ట్ FRI ఓకేనా, జతపరచుంలో ఇచ్చిందండి. FRI ఓకేనా, ఫారెస్ట్
రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఓకేనా వేర్ ఈజ్ లొకేటెడ్ అని మ్యాచింగ్లో ఇచ్చేసిండు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందని బిట్టు అడగడం జరిగింది, అన్ని జతపరచులోనే ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని ఇచ్చిండు. ఇచ్చి ఏం చేసిండంటే మ్యాచింగ్లో ఈ విధంగా ఇచ్చిండు ఓకేనా. 1 మైసూర్ నెక్స్ట్ అదేవిధంగా 2 ఏంటిదనంటే బెంగళూరు నెక్స్ట్ అదేవిధంగా 3 ఏంటిదనంటే డెహ్రాడూన్ అని ఇట్లా మెన్షన్ చేయడం జరిగింది. అంటే దీన్ని మ్యాచింగ్ చేయాలి. అంటే ఏంటిదనంటే ఇక్కడ దీనికి సంబంధించి నెక్స్ట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద డెహ్రాడూన్. నెక్స్ట్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ located at the Mysore. Next Indian Institute of Science, it is located in the Bangalore. Itla so many institutions are there in India. Okay na, ఇండియాలో చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి ఏవి ఎక్కడ ఉంటున్నాయని జతపరచంలో పీజీటీలో బిట్ రావడం జరుగుతుంది. ఇక్కడ బిట్ అడిగింది, ప్రీవియస్ బిట్ అడిగింది, ఇదే బిట్ ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద లక్నో ఓకేనా. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఫిలిప్పైన్స్ ఓకేనా. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను అంటే ఇక్కడ నెక్స్ట్ నేషనల్ లెవెల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మన హైదరాబాద్లో సిసిఎంబి ఓకేనా, సిసిఎంబి సెంట్రల్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ, సెంట్రల్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ అంటాం ఓకేనా, సిసిఎంబి ఓకేనా. ఇది లొకేటెడ్ హైదరాబాద్ ఓకేనా. నెక్స్ట్ ఇక్రిసాట్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద హైదరాబాద్, పటాన్ చెరువు దగ్గర ఉందండి ఇది ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఓకేనా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద హైదరాబాద్ ఓకేనా. ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండి, వీటి మీద కూడా బిట్ రావడం జరుగుతుంది ఓకేనా. అంటే నేషనల్ బయాలజికల్ ఇన్స్టిట్యూషన్ మీద బిట్టు కంపల్సరీగా అడుగుతుండు, ప్రతిసారి బిట్టు అడగడం జరుగుతుంది. అంటే ఏ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ లొకేట్ అవుతున్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఓకేనా. ఇంకా చాలా రకాల ఉన్నాయి, నెక్స్ట్ చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఓకేనా. నెక్స్ట్ అవి వాటి గురించి తర్వాత చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏంటిదనంటే ఇక్కడ ఓకేనా, ఇంకా దీనిలో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసినట్లయితే లివింగ్ వాల్ ఓకేనా, యూనిట్ 2 ఓకేనా. దీని సెకండ్ చాప్టర్ కింద తీసుకున్నట్లయితే యూనిట్ 2 ఓకేనా. యూనిట్ 2లో మనకి ఏమేమి వస్తున్నాయి అని అంటే లైఫ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, మైక్రోబియల్ వరల్డ్లో వైరస్, బ్యాక్టీరియా, ఆల్గీ, ఫంజీ, నెక్స్ట్ ప్రోటోజోవన్, యూజ్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ మైక్రోబియల్ ఆర్గానిజమ్స్. అంటే ఇక్కడ మనకి బయాలజికల్ క్లాసిఫికేషన్ అంటే ప్లాంట్ క్లాసిఫికేషను, యానిమల్ క్లాసిఫికేషన్ చూడాలి ఓకేనా. క్లాసిఫికేషన్లో ప్రమాణాలు అడుగుతున్నాడు ఓకేనా. అంటే క్లాసిఫికేషన్లో ప్రమాణాలు అంటే లోయెస్ట్ క్యాడర్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ అని ఏమని అడుగుతుంటాడు ఓకేనా. జీనసా, స్పీసిసా, కింగ్డమా, నెక్స్ట్ అదేవిధంగా ఆర్డర్ అని ఇస్తుంటాడు. ఏంటిదనంటే స్పీసిస్ అని పెట్టాలి. నెక్స్ట్ అదేవిధంగా హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ అంటే కింగ్డమ్ అని పెట్టాలి. ఇంకా వాటిని ఏమడుగుతాడంటే ఒక సీక్వెన్స్లో అడుగుతాడు ఓకేనా. కొన్ని ఇచ్చి ఏం చేస్తాడని అంటే వాటిని ఒక సరి అయిన క్రమంలో అమర్చండి అని అడుగుతుంటాడండి. ఇది క్లాసిఫికేషన్ సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే కొందరు శాస్త్రవేత్తలు ఏ శాస్త్రవేత్త ఏమి క్లాసిఫికేషన్ ప్రతిపాదించడం జరిగింది, ప్రీవియస్ బిట్ అడిగిందండి. ఏంటి అని అంటే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఈజ్ ప్రపోజ్డ్ బై ఓకే విట్టేకర్, లిన్నయస్, రాబర్ట్ బ్రౌన్ అని ఇచ్చిందండి. ఎవరు అనంటే విట్టేకర్ అనే సైంటిస్టు. ఎవరు? విట్టేకర్ అనే శాస్త్రవేత్త ఏం చేసిందంటే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని ప్రతిపాదించడం జరిగింది ఓకేనా. ప్రీవియస్ బిట్ అండి క్లాసిఫికేషన్లో ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదని అంటే దీనిలో మైక్రోబియల్ వాల్డ్ ఏంటి అని అంటే బ్యాక్టీరియా, వైరస్, ఆల్గీ, ఫంజీ,
వీటి యొక్క ఉపయోగాలు ఏంటివి, నెక్స్ట్ అదేవిధంగా వాటి వలన మనకి డైలీ ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, ఓకేనా, ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలు ఏంటివి అంటే ప్రయోజనకరమైన మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటివి, నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే హానికరమైన సూక్ష్మజీవులు ఏంటి అని మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, కాబట్టి దీని మీద మనము పర్టికులర్గా తీసుకున్నట్లయితే, ఓకేనా, ఒకసారి ఏమడిగినానంటే స్మాలెస్ట్ వైరస్ ఈజ్, ఓకేనా, స్మాలెస్ట్ వైరస్ అని ఏం చేసినంటే బ్యాక్టీరియోఫాజ్ ప్రీవియస్ బిట్ అండి, బ్యాక్టీరియోఫాజ్ F2, నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్టీరియోఫాజ్ M2, నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ రోడోస్పైరిల్లం నెక్స్ట్ ఇలా ఇచ్చేసిందండి. ఓకేనా, స్మాలెస్ట్ వైరస్ ఏంటిదని అడిగింది ఒకసారి, ఏమిటిది అని అంటే బ్యాక్టీరియోఫాజ్ F2 ఈజ్ స్మాలెస్ట్ వైరస్. ఓకేనా, వైరస్లో తీసుకున్నట్లయితే నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ప్రీవియస్ బిట్లు తీసుకున్నట్లయితే ఏంటిదని అంటే ప్రోఫాజ్ దశ అనేది ఎక్కడ ఉంటుంది అని అడిగిందండి ఒకసారి. ప్రోఫాజ్ అనేది ఎక్కడ ఉంటుంది అని అడిగిండు. ప్రోఫాజ్ అనే దశ ఎక్కడ ఉంటుంది అంటే లైటిక్ సైకిలా లైసోజెనిక్ సైకిలా అని ఇచ్చిందండి. ఎక్కడ అంటే లైసోజెనిక్ సైకిల్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదని అంటే ఇక్కడ ఈ దీనిలోనే, ఓకేనా, ప్రోఫాజ్ అంటే ఏంటిదని ఇచ్చిండు అంటే బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద వైరస్ డిఎన్ఏ, ఓకేనా, బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఫంగస్ డిఎన్ఏ, బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఆల్గల్ డిఎన్ఏ అని ఇచ్చినండి. అంటే బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఇంటిగ్రేటెడ్ విత్ ద వైరస్ డిఎన్ఏ, దిస్ స్టేజ్ ఈజ్ కాల్డ్ ప్రోఫాజ్. ఓకేనా, ప్రోఫాజ్ అనే స్టేజ్ని పిలవడం. ప్రోఫాజ్ అంటే ఏంటిదనంటే బ్యాక్టీరియం యొక్క డిఎన్ఏ వైరస్ యొక్క డిఎన్ఏతో ఇంటిగ్రేషన్ కలవడాన్ని ఏమంటామనంటే ఆ దశని ప్రోఫాజ్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఇవి ఏంటి అని అంటే వైరస్ మీద మనకి కొన్ని ప్రీవియస్ బిట్లు తీసుకున్నట్లయితే, ఓకేనా, ఒకసారి ఏం చేసిండు అనంటే ఈ వైరస్ మీద కొన్ని పీజీటీలోనే, ఓకేనా, పీజీటీలో బిట్ ఏం చేసిండనంటే స్ట్రక్చర్ ఇచ్చిండండి ఈ విధంగా. ఓకేనా, స్ట్రక్చర్ ఇచ్చి నెక్స్ట్ ఈ విధంగా స్ట్రక్చర్ ఇచ్చి దానిలో ఈ విధంగా స్ట్రక్చర్ ఇచ్చేసిండు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదని అంటే ఈ విధంగా ఇచ్చి నెక్స్ట్ ఈ విధంగా ఇచ్చిండు. ఓకేనా, నెక్స్ట్ ఇచ్చి ఏం చేసిండంటే ఇది ఏంటిదని ఇక్కడ మెన్షన్ చేసిండండి. ఓకే, ఏంటిది టీఎంవీనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే బ్యాక్టీరియోఫాజ్ అని మెన్షన్ చేయడం జరిగింది ఇట్లా. ఓకేనా, స్ట్రక్చర్ ఇచ్చి దాని మీద మనం ఏంటిదని కనుగొనడం ఇచ్చిండు. అంటే ఇక్కడ ఏంటిదనంటే దీని స్ట్రక్చర్ ఇచ్చిండు, ఇది దేనికి సంబంధించింది, ఇది ఏంటిదనంటే నెక్స్ట్ బ్యాక్టీరియోఫాజ్ స్ట్రక్చర్. ఓకేనా, ఇదేంటిదనంటే నెక్స్ట్ టీఎంవి టొబాకో మొజాయిక్ వైరస్ యొక్క స్ట్రక్చర్. అంటే డయాగ్రామ్ ఇచ్చి దాన్ని మ్యాచ్ చేయమని ఇచ్చిండు పీజీటీ లోపల. ఓకేనా, ఇది బ్యాక్టీరియోఫాజు. నెక్స్ట్ అదేవిధంగా దీని ఏమంటామనంటే నెక్స్ట్ దీన్ని ఈ విధంగా ఇస్తుండండి. ఓకేనా, ఈ విధంగా ఇస్తున్నాడు. ఓకే, ఏంటిది ఇది అని అంటే ఏం చెప్పాలి, టొబాకో మొజాయిక్ వైరస్. ఈ విధంగా వైరస్ మీద బిట్లు రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే దీనిలో మనకి, ఓకేనా, దీనిలో మనకి ఏంటిదనంటే బ్యాక్టీరియా. ఓకేనా, నెక్స్ట్ బ్యాక్టీరియాని తీసుకున్నట్లయితే దీనిలో నెక్స్ట్ దీనిలో బ్యాక్టీరియా మీద బిట్లు. ఓకేనా, బ్యాక్టీరియా మీద బిట్లు తీసుకున్నట్లయితే ఏంటివి బ్యాక్టీరియా మీద బిట్లు ఏంటి అని అంటే దీనిలో ఇంతకు కొన్ని ప్రీవియస్ బిట్లు తీసుకున్నట్లయితే కొన్ని బ్యాక్టీరియాల పేర్లు ఇచ్చి నెక్స్ట్ అవి దాని వలన ప్రయోజనకరమైనది ఏంటిదని ఇచ్చిండు, హానికరమైన ఏంటిదని ఇచ్చిండు. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఏమవుతుందనంటే బ్యాక్టీరియాలో బీటీ మీద ప్రతిసారి బిట్ అడుగుతుందండి. బీటీ అని అంటే ఏంటిదనంటే బ్యాసిల్లస్ తురింజెనసిస్ అనే బ్యాక్టీరియా. ఓకేనా, ఇది దేనికి రెసిస్టెంట్ పవర్ కలిగి ఉంటుంది అంటున్నాడు. అంటే ఇన్సెక్ట్సా, నెక్స్ట్ అదేవిధంగా ఫంజీనా, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏంటిదనంటే వైరసా, దేనికి రెసిస్టెంట్ పవర్ కలిగి ఉన్నది అని అంటే ఏం చెప్పాలి ఇక్కడ, ది బ్యాసిల్లస్ తురింజెనసిస్ బ్యాక్టీరియా ఈజ్ రెసిస్టెంట్ టు ద ఇన్సెక్ట్స్. ఓకేనా, దీని నుంచి వచ్చిన వెరైటీ ఏంటిదనంటే బీటీ
కాటన్. ఏంటిదండి? బీటీ కాటన్. బీటీ కాటన్ అనే వెరైటీని తయారు చేయడం జరిగింది బ్యాసిల్లస్ తురింజెనిసిస్ నుంచి. ఓకేనా? మరి బీటీ కాటన్ అనే ఒక ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అనేది దేనికి రెసిస్టెంట్ పవర్ కలిగి ఉంటుంది అని అంటే ఏం చెప్పాలి? ఇన్సెక్ట్స్కి రెసిస్టెంట్ పవర్ కలిగి ఉంటుంది. అందుకనే బ్యాసిల్లస్ తురింజెనిసిస్ అనే బ్యాక్టీరియాని ఏమంటున్నామనంటే బయో ఇన్సెక్టిసైడ్గా చెప్పడం జరుగుతుంది. బయో ఇన్సెక్టిసైడ్గా చెప్పడం జరుగుతుంది దీన్ని. ఓకేనా? విచ్ బ్యాక్టీరియా ఈజ్ ఆల్సో కాల్డ్ బయో ఇన్సెక్టిసైడ్ మీన్స్ బ్యాసిల్లస్ తురింజెనిసిస్. ఓకేనా? ఇది ఉత్పత్తి చేసే ఒక ప్రోటీన్ మీద కూడా అడుగుతుందండి. ఏంటిది ప్రోటీన్ అని అంటే? క్రిస్టల్ ప్రోటీన్. ఏంటిది ప్రోటీన్ అని అంటే ఏం చెప్పాలి? క్రిస్టల్ ప్రోటీన్ అంటాం. ఓకేనా? ఇది ఏ విధంగా పనిచేస్తుంది అన్నాడండి ఒకసారి. ఓకేనా? ఏ విధంగా పనిచేస్తుంది ఇది అని అంటే టాక్సిన్గా పనిచేస్తుంది. ఓకేనా? టాక్సిన్ విష పదార్థంగా పనిచేస్తుంది. అయితే ఇంకొకసారి పీజీటీలో బిట్ ఏమడిగినానంటే ది క్రిస్టల్ ప్రోటీన్ ఈజ్ యాక్టివేటెడ్ ఎట్ ఎసిడిక్ కండిషన్, ఆల్కలిక్ కండిషన్ అని ఇచ్చిండండి. ఓకేనా? ఎసిడిక్ కండిషనా, ఆల్కలిక్ కండిషన్ అని అంటే ది క్రిస్టల్ ప్రోటీన్ ఈజ్ యాక్ట్ ఆల్కలిక్ కండిషన్లో. ఓకేనా? క్షార మాధ్యమంలో ఇది యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. ప్రీవియస్ బిట్ అండి ఇది కూడా పీజీటీలో బిట్ ఇది. ఓకేనా? ఇది కొన్ని బ్యాక్టీరియాల మీద మనకి సిలబస్ పరంగా తీసుకున్నట్లయితే. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే దీనిలోనే బ్యాక్టీరియాలోనే బ్యాక్టీరియాలు అనేటివి ప్రోకారియోట్సా యూకారియోట్సా అని ఇస్తున్నాడండి. అంటే ప్రోకారియోట్స్ అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఈ క్రింది వానిలో ప్రోకారియోట్స్ కానిదేంటిది? ప్రోకారియోట్స్ కానిదేంటిదని ఇచ్చిండండి. లేకపోతే ప్రోకారియోట్స్ కానిదేంటిదని ఇచ్చి ఏం చేసిండు? అజటోబ్యాక్టీరియా. నెక్స్ట్ వన్ అజోస్పైరిల్లం. నెక్స్ట్ వన్ అజోల్లా. ఓకేనా? అజోల్లా. ఫోర్త్ వన్ ఈజ్ రొడోస్పైరిల్లం అని ఇచ్చిందండి. రొడోస్పైరిల్లం అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే ప్రోకారియోట్స్. ఓకేనా? దిస్ విచ్ సెల్ ఆర్గనెల్ డస్ నాట్ ప్రోకారియోట్ కానిది ఏంటిది అని అంటే మరి ఇక్కడ ఇది బ్యాక్టీరియా కాబట్టి ప్రోకారియోట్స్, ఇది బ్యాక్టీరియా కాబట్టి ప్రోకారియోట్స్, ఇది ప్రోకారియోట్సే బ్యాక్టీరియా కాబట్టి. మరి ఏంటిది? ఇది అజోల్లా అనేది ఆన్సర్ అవుతుందండి ఇక్కడ. అంటే అజోల్లా అనేది ఆన్సర్ అవుతుందంటే అజోల్లా ఏంటిది అని అంటే ఫెర్న్ ప్లాంట్స్. ఓకేనా? ఫెర్న్ ప్లాంట్స్ అంటాం. అంటే టెరిడోఫైటాకు చెందిన మొక్క కాబట్టి ఇది ఏంటిదనంటే యూకారియోట్స్కి సంబంధించింది. కాబట్టి బిట్ ఈ విధంగా కూడా అడగడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇవి ఏంటి అని అంటే కొన్ని బ్యాక్టీరియాల మీద కూడా బిట్ అనేది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, యూస్ఫుల్ బ్యాక్టీరియా అలా అడుగుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏంటిదనంటే ఇక్కడ ఆల్గీ తీసుకున్నట్లయితే ఒకసారి ఆల్గీ మీద ఏమడిగిండు బిట్టు అని అంటే నెక్స్ట్ అయోడిన్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్. అయోడిన్ అనేది ఏ ఆల్గల్ మెంబర్స్ నుంచి వచ్చేస్తుంది? వచ్చేసిందని ఏం చేసిందంటే అక్కడ ఫ్యునేరియా ఇచ్చిండు, గ్రాసిలేరియా ఇచ్చిండు. నెక్స్ట్ అదేవిధంగా గ్రాసిలేరియా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే లామినేరియా. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఈ విధంగా ఇచ్చి మరి అయోడిన్ దేని నుంచి లభ్యమవుతుందని అంటే ఏం పెట్టాలండి ఇక్కడ? లామినేరియా అనే ఆల్గల్ మెంబరు అయోడిన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అంటే అక్కడ యూజ్ఫుల్ అంటే అయోడిన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఒక్కొక్కసారి ఏం చేసినంటే అగార్ అనే పదార్థం, అగార్ అనే జున్నుగడ్డి అంటాం దీన్నే. ఇది ఎక్కడి నుంచి లభ్యమవుతుందని అంటే గ్రాసిలేరియా అనే ప్లాంట్ నుంచి లభ్యం కావడం జరుగుతుంది. ఈ విధంగా ఆల్గల్ మెంబర్స్ మీద, ఆల్గల్ క్లాసిఫికేషన్ మీద. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోసారి ఏం చేసినానంటే నెక్స్ట్ ఫ్యూకస్ ఈజ్ బిలాంగ్స్ టు దాని ఇచ్చిండు. రొడోస్పైసినా, ఫియోఫైసినా, నెక్స్ట్ అదేవిధంగా క్లోరోఫైసినా, జాంతోఫైసిన్ అని మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకేనా? మరి ఫ్యూకస్ అనేది దేనికి సంబంధించిందంటే రోడోఫైసి మెంబర్స్ అంటాం. ఓకేనా? ఫియోఫైసి మెంబర్కి చెందినది కాబట్టి ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా మనకు అక్కడ అడగడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాబట్టి ఇది ఏంటిదని అంటే ఆల్గల్ మెంబర్స్. నెక్స్ట్ ఇంకా ఏంటిది దీనిలో అని అంటే ప్రీవియస్ బిట్లు తీసుకున్నట్లయితే ఫంగి. ఓకేనా? ఫంగి మీద తీసుకున్నట్లయితే ఫంగి మీద కూడా వాటి వలన కలిగే వ్యాధులు ఇచ్చిండండి. ఓకేనా? వ్యాధులు ఏంటి అని అంటే నెక్స్ట్ అదేవిధంగా దీనిలో ఓకేనా వైట్
రస్ట్ డిసీజ్. వైట్ రస్ట్ డిసీజ్ అనేది దేని మీద వస్తుంది, ఏ ప్లాంట్ మీద వస్తుంది అని అడిగిండు. అంటే నెక్స్ట్ మస్టర్డ్ వైట్ రస్ట్ మస్టర్డ్ అంటున్నాం. ఓకేనా, ఆవాలలో వైట్ రస్ట్ డిసీజ్ కలుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ తెల్ల కుంకుమ తెగులు అంటాము దీనే. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదని అంటే కొన్ని ఫంజీలో క్లాసిఫికేషన్ మీద కూడా ఇచ్చి ఏం చేస్తుందని అంటే నెక్స్ట్ న్యూరోస్పోరా ఈజ్ బిలాంగ్స్ టు ద విచ్ ఫంగల్ మెంబర్స్. నెక్స్ట్ దీనిలో ఏం చేస్తున్నాడు అంటే ఫంగల్ మెంబర్స్ అని దేనికి చెందుతుందని చేంజ్ బెసిడియోమైసిటీసా, నెక్స్ట్ ఆస్కోమైసిటీసా, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఫైకోమైసిటీస్ అని ఇస్తుందండి. న్యూరోస్పోరా ఈజ్ బిలాంగ్స్ టు ద ఆస్కోమైసిటీస్కి చెందిన ఏంటంటే న్యూరోస్పోరా. దీని యొక్క ప్రత్యేకత ఏంటిదంటే ది న్యూరోస్పోరా ఫంజీ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ జెనెటికల్ రీసెర్చ్. ఓకేనా, జన్యు శాస్త్ర పరిశోధన కోసం ఉపయోగపడేది ఏంటిదనంటే న్యూరోస్పోరా. ఈ విధంగా ప్రోటోజోవా వలన కలిగే వ్యాధులు కూడా నెక్స్ట్ యూజ్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏ వ్యాధులను కలగజేస్తుంది. ఒకసారి బిట్ ఏమడిగిందంటే జాంతోమోనాస్ వలన జాంతోమోనాస్ అనే ఏంటిది ఇది బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి ఏంటిదని అన్నాడు. ఓకేనా, ఏంటిది ఏమి ఇచ్చిందనంటే సిట్రస్ కాంకర్. జాంతోమోనాస్ వలన కలిగేది ఏంటిదని అంటే సిట్రస్లో కాంకర్ డిసీజ్ అంటాం. ఈ విధంగా సిట్రస్ కాంకర్ని కలిగే అంటే జాంతోమోనాస్ వరైస్ ఈజ్ కాజ్డ్ ద రైస్ బ్లైట్ డిసీజెస్. దిస్ జాంతోమోనాస్ సిట్రీ ఈజ్ కాజ్డ్ ద సిట్రస్ కాంకర్ డిసీజెస్. కాబట్టి అక్కడ మొక్కల మీద ఏ వ్యాధులు ఏ బ్యాక్టీరియా వలన కలుగుతున్నాయి అనేది కూడా ఏం చేసిందంటే టీజీటీలో మరి పీజీటీలో బిట్ రావడం జరిగింది. ఓకే, ఇవి ఏంటి అని అంటే ఆల్గల్ అండ్ ఫంగల్ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ యూనిట్ బయాలజికల్ సైన్స్లో థర్డ్ యూనిట్ వచ్చేసి ఏంటిదనంటే సెల్ అండ్ టిష్యూస్ కణము కణజాలాలు. దీంట్లోకి వెళ్ళి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. సుమారుగా ఒక 8 to 10 బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఏరియా నుంచి వెళ్ళి. అంటే మొత్తం ఇక్కడ ఏంటిదనంటే దీనిలో సిలబస్ వచ్చేసినట్లయితే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. యాక్చువల్గా స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద బాడీ అంటే సెల్ అని చెప్తాం. అంటే సెల్ అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని చెప్పడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఏం చేయాలి, సెల్ గురించిన పూర్తి సమాచారాన్ని నేర్చుకోవాలి. అంటే ఇక్కడ యూకారియోటిక్ సెల్ అండ్ ప్రోకారియోటిక్ సెల్. ఓకే, సెల్స్ అంటే ఏముంటున్నాయండి, ఇక్కడ ప్రోకారియోటిక్ సెల్స్ ఉంటున్నాయి అండ్ యూకారియోటిక్ సెల్స్ ఉంటున్నాయి. మరి ప్లాంట్ సెల్ అనేది ప్రోకారియోటిక్ సెల్లా యూకారియోటిక్ సెల్లా అంటే యూకారియోటిక్ సెల్. యానిమల్ సెల్ యూకారియోటిక్ సెల్. అదేవిధంగా బ్యాక్టీరియా ప్రోకారియోటిక్ సెల్. నెక్స్ట్ సైనోబ్యాక్టీరియా ప్రోకారియోటిక్ సెల్. మరి వైరస్ అనేది ఏంటిది అంటాడు, ప్రోకారియోట్సా యూకారియోటిక్ సెల్సా, నెక్స్ట్ ఏది కాదా అని ఇస్తాడు. ఏం పెట్టాలి అక్కడ, ఏది కాదని పెట్టాలి. ఎందుకంటే వైరస్ అనేది అది ప్రోకారియోట్స్ కాదు, యూకారియోట్స్ సెల్ కూడా కాదు అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ మరి ఇక్కడ ఇంకొకటి ఏంటిదనంటే సెల్, ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ యూకారియోటిక్ సెల్. ఓకేనా, యూకారియోటిక్ యొక్క సెల్ స్ట్రక్చర్ అంటే ఏంటిది, ఇక్కడ ప్లాంట్ సెల్ ఉంటుంది, యానిమల్ సెల్ ఉంటుంది. ఓకేనా, మనకు ప్లాంట్స్లో వచ్చేసినట్టయితే ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా సెల్ ఆర్గనెల్స్, దానిలో ఉన్న ఇంకొకటి ఏంటిదనంటే సెల్ ఆర్గనెల్స్ యొక్క ఫంక్షన్స్ మీద బిట్ అడుగుతున్నాడు. సెల్ ఆర్గనెల్స్ యొక్క ఫంక్షన్స్. ఓకేనా, ఏమడిగిండు పీజీటీలో ఒకసారి అని అంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ విచ్ టైప్స్ ఆఫ్ ద సెల్ ఆర్గనెల్స్ అని ఇచ్చిండు. ఏం చేసిండు అని అంటే ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటికులమా, నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే లైసోజోమ్స్, నెక్స్ట్ పెరాక్సిజోమ్స్, నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి ఏందనంటే గ్లయాక్సిజోమ్స్ అని ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, అంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద లైసోజోమ్. ఓకేనా, లైసోజోమ్ అనే సెల్ ఆర్గనెల్స్లో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయండి. జల విశ్లేషక ఎంజైమ్లు ఉండడం జరిగింది. ఎక్కడ అనంటే లైసోజోమ్ అనే కణాంగంలో. ఇంకొకసారి ఏం బిట్ అడిగిందనంటే నెక్స్ట్ విచ్ సెల్ ఆర్గనెల్స్ ఈజ్ హెల్ప్స్ ద
ఫ్యాట్స్ కన్వర్టింగ్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. ఏ సెల్ ఆర్గనెల్స్ ఫ్యాట్స్ని కార్బోహైడ్రేట్గా మారుస్తాయి అని అడిగిండు. ఓకేనా, సేమ్ ఇయారా, లైసోజోమ్సా, పెరాక్సిజోమా, గ్లయాక్సిజోమా అని అంటే ఆన్సర్ ఏమొస్తుందని అంటే గ్లయాక్సిజోమ్ అని పెట్టాలండి. ఓకేనా, ఇది కూడా టీజీటీలో బిట్ అడిగిండు. ఓకేనా, నెక్స్ట్ ఇది హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ పీజీటీలో బిట్ అడిగిండు. అంటే సెల్ ఆర్గనెల్స్, ఆ సెల్ ఆర్గనెల్స్ యొక్క ఫంక్షన్స్ అడుగుతున్నాడు. ఇంకొకసారి పీజీటీలో బిట్ ఏం అడిగిండు అని అంటే నెక్స్ట్ 70s టైప్స్ ఆఫ్ ద రైబోజోమ్స్. నెక్స్ట్ అదేవిధంగా సర్క్యులర్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఈజ్ ప్రజెంట్ ఇన్ విచ్ టైప్స్ ఆఫ్ ద సెల్ ఆర్గనెల్స్ అని ఇచ్చిండండి. ఇచ్చి ఏం చేసిండనంటే ఒకటి క్లోరోప్లాస్ట్ ఇచ్చిండు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే మైటోకాండ్రియా ఇచ్చిండు. ఓకేనా, ఏ క్లోరోప్లాస్ట్, బి మైటోకాండ్రియా, సి ఓకేనా ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, నెక్స్ట్ డి ఏంటిదనంటే లైసోజోమ్స్ అని ఇలా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే ఇక్కడ మనకు ఆప్షన్లో ఏంటివి అని అంటే ఏ బి కరెక్టా. ఓకేనా, ఆన్సర్స్లో ఏం చేసినానంటే ఏ బి సరి అయినది, బిసి సరి అయినది, నెక్స్ట్ అదేవిధంగా సిడి సరి అయినవి, నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏందనంటే ఏసి సరి అయినవి అని ఇచ్చిందండి. అంటే ఇక్కడ చూడండి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏని నెక్స్ట్ 70s టైప్స్ ఆఫ్ ద రైబోజోమ్స్ ఎక్కడ లొకేట్ అవుతాయి అని అంటే క్లోరోప్లాస్ట్, నెక్స్ట్ అదేవిధంగా మైటోకాండ్రియాలో ఉంటున్నాయి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అని అంటే మనకి ఏ అండ్ బి అనేది కరెక్ట్ కావడం జరుగుతుందండి. ఓకేనా, కాబట్టి ఇక్కడ దాని యొక్క ఫంక్షన్స్ చూడండి. ఇక్కడ ఇంకొకసారి ఏం చేసినానంటే ఓకేనా నెక్స్ట్ ఇది కాకుండా ఓకేనా ఇదే క్వశ్చన్స్ మీద ఓకేనా ఏం చేసిండు అని అంటే నెక్స్ట్ దీనిలో ఏం చేసిండు అని అంటే డబల్ మెంబ్రెయిన్ కంటైన్డ్ సెల్ ఆర్గనెల్స్ అని ఇచ్చిందండి. డబల్ మెంబ్రెయిన్ కంటైన్డ్ సెల్ ఆర్గనెల్స్ అని ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేసినానంటే క్లోరోప్లాస్ట్ నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి మైటోకాండ్రియా నెక్స్ట్ ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, డి లైసోజోమ్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, డబల్ మెంబ్రెయిన్ ఉన్నాయి ఏంటివి ఇక్కడ అని అంటే నెక్స్ట్ ఇక్కడ కూడా ఆప్షన్స్లో ఏం చేసినానంటే ఆప్షన్స్ తీసుకొని ఇక్కడ ఏం చేసినానంటే నెక్స్ట్ 1 ఏబి సరి అయినవి, నెక్స్ట్ అదేవిధంగా బీసీ సరి అయినవి, నెక్స్ట్ అదేవిధంగా సిడి సరి అయినవి, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదనంటే సిఏ సరి అయినవని ఇచ్చిందండి. అంటే డబుల్ మెంబ్రెయిన్ ఉన్న సెల్ ఆర్గనెల్స్ ఏంటివి ఇక్కడ అని అంటే క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా డబుల్ మెంబ్రెయిన్ ఉంటాయి. కానీ ఈఆర్ లైసోజోమ్స్లో ఎన్ని మెంబ్రెయిన్స్ ఉంటాయంటే సింగిల్ మెంబ్రెయిన్ ఉంటుంది. కాబట్టి డబుల్ మెంబ్రెయిన్ ఉన్న వాటికి ఎగ్జాంపుల్ ఈ రెండు, కాబట్టి ఏబి ఆన్సర్ పెట్టాలి. ఓకే, చూడండి ఇక్కడ అంటే సెల్ ఆర్గనెల్స్ ఫంక్షన్స్ మీద కంపల్సరిగా బిట్ అడుగుతున్నాడు. ఓకేనా, ఏ పీజీటీ కానీ నెక్స్ట్ గురుకుల పీజీటీ టీజీటీ తీసుకున్న స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ తీసుకున్న సెల్ ఆర్గనెల్స్ ఫంక్షన్ మీద బిట్ అడగడం జరుగుతుంది. ఓకే, ఇవి వాటికి సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిది ఇక్కడ అని అంటే బయోమాలిక్యూల్స్. ఓకేనా, బయోమాలిక్యూల్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ బయోమాలిక్యూల్స్లో ఏంటివి దీని మీద ప్రీవియస్ బిట్ తీసుకున్నట్లయితే బయోమాలిక్యూల్స్ అని అంటే కార్బోహైడ్రేట్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, లిపిడ్స్ వస్తాయండి ఇక్కడ. ఓకేనా, కాబట్టి దీని మీద బిట్ ఏమడిగినానంటే ఒకసారి ఏమడిగిండు గురుకులాలో అంటే లెసిథిన్ అని ఇచ్చిండు. అంతే సింపుల్గా లెసిథిన్ అని ఇచ్చి ఏం చేసిండు ఇక్కడ సింపుల్గా ఏం చేసిండనంటే ప్రోటీన్, లెసిథిన్ అనేది ప్రోటీన్, నెక్స్ట్ కార్బోహైడ్రేట్ నెక్స్ట్ లిపిడ్ ఫోర్త్ వన్ ఈజ్ ఏది కాదు అని ఇచ్చిందండి. ఓకేనా, నెక్స్ట్ ప్రోటీనా, కార్బోహైడ్రేటా, లిపిడా, నెక్స్ట్ అదేవిధంగా స్టార్చ్ అని ఈ విధంగా మెన్షన్ చేసింది. ఏంటిది లెసిథిన్ అంటే ఒక లిపిడ్. చూడండి సింపుల్గా బయోమాలిక్యూల్స్లో చిన్న వర్డ్స్ అండి, ఇది చిన్న వర్డ్స్ ఇచ్చి దాని మీద క్వశ్చన్ అడిగింది. చూడండి లెసిథిన్ ఈజ్ ఏ లిపిడ్. ఓకేనా, ఇంకొకసారి ఏం చేసినానంటే బయోమాలిక్యూల్స్లో బ్యాక్ బోన్ ఆఫ్ ద డిఎన్ఏ. ఓకేనా, బ్యాక్ బోన్ ఆఫ్ ద డిఎన్ఏకి బ్యాక్ బోన్ ఏంటిదని ఇచ్చిండు. డిఎన్ఏకి బ్యాక్ బోన్ ఏంటిదని చేంజ్ చేసినానంటే నైట్రోజన్ బేస్ పేర్సా, నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే పాస్పేటా, నెక్స్ట్ అదేవిధంగా
థర్డ్ వన్ షుగరా నన్ను ఇచ్చి ఈ దీంట్లో ఏంటిదని అంటే ఈ 1 2 సరి అయినవి, నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదని అంటే 2 3 సరి అయినవి, నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే 1 3 సరి అయినవి అని ఇచ్చినండి. అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద డిఎన్ఏ అని వేటిని పేర్కొంటామనంటే ఫాస్ఫేట్ షుగర్ని ఏమంటామనంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద డిఎన్ఏగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విధంగా చూడండి బయోమాలిక్యూల్స్లో వీటి మీద కూడా బిట్ అడగడం జరుగుతుంది. ప్రతిసారి బిట్ అడుగుతుంది బయోమాలిక్యూల్స్ నుంచి. ప్రోటీన్స్ ఓకేనా, పెప్టైడ్ బాండ్ వేటి మధ్యలో ఉంటుంది అంటాడు. ఓకేనా, సుక్రోజా, స్టార్చా, అమైనో ఆమ్లాల, నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదనంటే డిఎన్ఏ అని ఇస్తుండు. అంటే పెప్టైడ్ బాండ్ ఎక్కడ ఉంటుంది అని అంటే అమైనో యాసిడ్స్ మధ్య ఉండే బాండ్స్ని ఏమంటామనంటే పెప్టైడ్ బాండ్ అంటాము. లేదా ప్రోటీన్స్ ఏర్పడడానికి ఉపయోగపడే అమైనో ఆమ్లాలలో ఉండేది ఏంటిదనంటే పెప్టైడ్ బాండ్ అంటాం. ఈ విధంగా చూడండి బయోమాలిక్యూల్స్లో కూడా బిట్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్ అంటున్నాం. ఓకేనా, అంటే ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్స్కి డిఫరెన్సెస్ తీసుకుంటే ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఉంటుంది, నెక్స్ట్ యానిమల్ సెల్స్లో ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా ప్లాంట్ సెల్లో ప్లాస్టిడ్స్ ఉంటాయి, యానిమల్ సెల్స్లో ప్లాస్టిడ్స్ అన్నిటి ఉండవు. ఓకేనా, ఈ విధంగా ఏంటిదంటే వాటి డిఫరెన్సెస్ కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే సెల్ డివిజన్. ఓకేనా, నెక్స్ట్ ముఖ్యమైనది ఇంకొకటి ఏంటిదనంటే సెల్ డివిజన్. దీనిలో మైటాసిస్, మియాసిస్, దీని మీద కంపల్సరిగా బిట్ అడుగుతున్నాడు. ఓకేనా, కంపల్సరిగా బిట్ అడుగుతున్నాడు. దేని మీద? మైటాసిస్ అండ్ మియాసిస్ మీద బిట్ అడగడం జరుగుతుంది. ఓకే, మరి ఏంటిది ఇక్కడ మైటాసిస్ అండ్ మియాసిస్ మీద బిట్ ఏంటిది అడుగుతున్నాడంటే ఎక్కువగా. ఓకేనా, నెక్స్ట్ మియాసిస్ మీద తీసుకున్నట్లయితే ఓకేనా ప్యాకెటిన్ దశ తీసుకుంటుండు. ప్యాకెటిన్ దశలో ఏ మార్పు జరుగుతుంది అంటున్నాడు. ఓకే, ఏ మార్పు జరుగుతుంది? రీకాంబినేషన్ జరుగుతుందా? నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదని అంటే ఆ క్రోమోజోమ్స్ అనేటివి పూర్తిగా విడిపోతాయా? నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదని అంటే దీనిలో క్రోమోజోమ్స్ అనేటివి కలుస్తాయా? నెక్స్ట్ అదేవిధంగా ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే ఈ ప్యాకెటిన్ దశలో రీకాంబినేషన్ జరిగేది ఎక్కడ అని అంటే క్రోమోజోమ్ జెనెటిక్ మెటీరియల్ మధ్య జన్యు పదార్థ మార్పిడి జరుగుతుంది, దాన్ని రీకాంబినేషన్ అంటాము. ఎక్కడ జరుగుతుందంటే ప్యాకెటిన్ దశలో జరుగుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా దీనిలో ఆర్డర్ అడుగుతాడండి. ఇంకా ఏమడుగుతాడంటే మియాసిస్ ప్రోఫేజ్ 1లో 5 ఉపదశలు ఉంటాయి. ఆ 5 ఉపదశలను వరుసగా గుర్తుపెట్టుకోవాలి, దేని తర్వాత ఏం జరుగుతుంది అనేది. ఓకేనా, ఏంటిది? లెప్టోటిన్, నెక్స్ట్ అదేవిధంగా జైగోటిన్, నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే ప్యాకెటిన్, నెక్స్ట్ ఇంకొకటి డిప్లోటిన్, నెక్స్ట్ 5th వన్ ఈజ్ డయాకైనసిస్. ఇట్లా దీన్ని ఆర్డర్గా అమర్చండి అని అడుగుతున్నాడండి. కాబట్టి ఇవి ఆర్డర్, ఇది ఓకేనా, సీక్వెన్స్ ఇది ఇన్ ఆర్డర్లో ఇస్తాడు, దాన్ని ఆర్డర్లో అమర్చమని అడుగుతున్నాడు. ఎక్కడ అంటే మియాసిస్లో. ఓకేనా, ఇక మైటాసిస్లో కూడా మొక్క పెరగడానికి కావచ్చు, నెక్స్ట్ జంతువులు పెరగడానికి కావాల్సిన విభజన ఏంటిదని అంటే ఏం పెట్టాలండి ఇక్కడ? మైటాటిక్ డివిజన్లో ప్రతి కణం నుంచి నెక్స్ట్ ప్రతిసారి 2 పిల్ల కణాలు వస్తే మియాసిస్లో ఏమైందంటే ప్రతిసారి 4 పిల్ల కణాలు వస్తాయి. క్రోమోజోముల సంఖ్యను తగ్గించేది ఏంటిదని అంటే మియాసిస్. ఒకసారి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో ఏమడిగినానంటే క్వశ్చను మియాసిస్లో కేంద్రకం ఎన్నిసార్లు విభజన జరుగుతుందని ఇచ్చిందండి. ఓకేనా, ఇన్ మియాసిస్ ది న్యూక్లియర్ డివిజన్స్ ఆర్ హౌ మెనీ టైప్స్? 1 టైమా, 2 టైమా, 3 టైమా, 4 టైమ్స్ అని ఇచ్చినండి. అంటే మియాసిస్లో ఆ న్యూక్లియస్ ఎన్నిసార్లు డివిజన్ జరుగుతుందని అంటే 2 టైమ్స్ డివిజన్ జరగడం జరుగుతుంది. ఓకే, ఇది మియాసిస్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే టిష్యూస్. ఓకేనా, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూస్. ఓకేనా, అంటే ఇక్కడ టిష్యూస్ మీద కూడా మనకేంటిదనంటే వివిధ రకాల టిష్యూస్ అనేటివి ప్లాంట్లో మనకు కనబడతాయి. ఏంటివి? ప్యారెన్కైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా, జైలము, ప్లోయం అని ఇలా కనబడుతుందండి. ఓకే, అయితే బిట్ ఏమడిగింది ఇక్కడ టిష్యూస్ మీద అని అంటే ఒకసారి బిట్ ఏమడిగిందంటే సెల్ కార్నర్ అంటే టిష్యూ తీసుకుంటే ఈ టిష్యూ యొక్క ఓకేనా మూలల వద్ద ఓకేనా ఈ కణాల యొక్క మూలల వద్ద మందముగా ఉంటే ఆ టిష్యూని ఏమని పిలుస్తారని ఇచ్చిందండి. ఓకేనా, విచ్ టిష్యూ ఈజ్ హ్యావింగ్ ద థిక్నెస్ ఎట్ కార్నర్ అని ఇచ్చి ఏం చేసింది ఇక్కడ ప్యారెన్కైమా, కోలెన్కైమా, నెక్స్ట్ స్క్లీరెన్కైమా,
అని ఇచ్చిండండి. ఓకేనా, అంటే కణాల యొక్క మూలలు ఎక్కడ మందంగా ఏ కణజాలంలో ఉంటున్నాయి అంటే కోలన్ కైమాలో ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా బిట్ గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, టిష్యూస్ మీద ప్లాంట్ టిష్యూస్ అండ్ ఎనిమల్ టిష్యూస్ అంటే జువాలజీలో వస్తుంటాయండి. ఓకేనా, ప్లాంట్ టిష్యూస్ వరకు మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు ఏంటిదనంటే టిష్యూస్, నెక్స్ట్ సెల్ అండ్ టిష్యూస్. ఓకేనా, ఇంతవరకు. నెక్స్ట్ దీనిలో చాప్టర్ 4th యూనిట్, దీనిలో యూనిట్ 4. ఓకేనా, యూనిట్ 4లో మనకున్న సిలబస్ ఏంటిదనంటే మార్ఫాలజీ ఆఫ్ ఏ టైపికల్ ప్లాంట్స్ అన్నాడు. ఓకేనా, ఏంటిది దానిలో రూటు, స్టెమ్ము, లీఫ్. ఓకే, నెక్స్ట్ ఫ్లవరు, ఇన్ఫ్లోరసెన్సు, ఫ్రూటు. ఓకేనా, దియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫంక్షన్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవరు. నెక్స్ట్ మోడిఫికేషన్ ఆఫ్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్ అండ్ లీఫ్ మోడిఫికేషన్. ఓకేనా, ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మార్ఫాలజీ పార్ట్స్ అంతా ఏం చేస్తున్నానంటే ఎగ్జాంపుల్స్ తీసుకొని మ్యాచింగ్లో ఇస్తుందండి మొత్తం. ఫ్లవర్ కూడా ఓకేనా, ఫ్లవరు, ఇన్ఫ్లోరసెన్స్, ఫ్రూటు కంపల్సరిగా చూడండి. రూటు, స్టెమ్ము, లీఫ్ నుంచి దీనికి వెళ్ళి 2 మార్కులు అడుగుతున్నాడు. ఓకేనా, అంటే ఫ్లవర్ నుంచి 1 అడుగుతుండు, ఇన్ఫ్లోరసెన్స్ నుంచి 1 అడుగుతుండు, ఫ్రూట్ నుంచి 1 అడుగుతుండు. అంటే టోటల్గా మార్ఫాలజీ నుంచి వెళ్ళి ఒక 5 నుంచి 6 బిట్లు అడుగుతుండు టీజీటీ, పీజీటీలో. మరి అవన్నీ దేని మీద అడుగుతుండు అని అంటే ఎగ్జాంపుల్స్ తీసుకుంటుండు, మ్యాచింగ్. ఓకేనా, ఒక సైడ్ 4, ఇంకో సైడ్ 4 ఇచ్చి మ్యాచింగ్ చేయమని కరెక్ట్ ఆర్డర్లో ఏంటిదని మెన్షన్ చేయడం జరుగుతుందండి. అంటే ప్రీవియస్ బిట్లు తీసుకున్నట్లయితే రూట్ మీద ప్రీవియస్ బిట్లు తీసుకున్నట్లయితే ఓకేనా, రూట్ మీద ప్రీవియస్ బిట్లు తీసుకుంటే ఏంటివి, రూట్ మీద ప్రీవియస్ బిట్లో ఏంటిదనంటే ఒకసారి ఏమడిగినానంటే రూట్ నోడ్యూల్స్ ఆర్ ప్రజెంట్. రూట్ నోడ్యూల్స్ ఎక్కడ ఉంటాయని ఇచ్చిందండి. ఓకేనా, కామన్గా అందరికి తెలుసు. ఓకేనా, ఏంటి అని అంటే పాబేసి కుటుంబానికి చెందిన మొక్కలలో రూట్ నోడ్యూల్స్ అని ఉంటున్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఒకవేళ దీనిలో ఏంటి అని అంటే గ్రౌండ్ నట్ ఇచ్చినా పెట్టేయచ్చు, ఓకేనా, బీన్స్ ఇచ్చినా పెట్టేయచ్చు. నెక్స్ట్ ఈ విధంగా ఒకసారి ఏం చేసినానంటే క్రొటలేరియా ఇచ్చిండు ఫస్ట్ గురుకులాలో. క్రొటలేరియా అనే ప్లాంట్ ఇచ్చిండండి. మీకు ఇవన్నీ తెలుస్తాయి, గ్రౌండ్ ఉన్నట్టుగా ఇట్లా అన్ని టచ్లో ఉంటాయి. కాబట్టి ఏం చేసిందంటే దీని మీద మెన్షన్ చేయడం జరిగింది. క్రొటలేరియాలో రూట్ నోడ్యూల్స్ అనేటివి ఉంటున్నాయి. ఓకేనా, ఇంకొకసారి ఏమడిగినంటే పారాసైటిక్ రూట్స్ మీద అడిగిండు. ఓకేనా, పారాసైటిక్ రూట్స్ మీద ఏం చేసినంటే కంప్లీట్ స్టెమ్ పారాసైట్ ఏంటిదని అడిగిండు. కంప్లీట్ స్టెమ్ పారాసైట్. ఓకేనా, విస్కమ్, లొరాంథస్, కస్క్యూటా అని మెన్షన్ చేయడం జరిగిందండి. ఏంటిది అది అని అంటే కస్క్యూటా అనేది ఏంటిదనంటే కంప్లీట్ స్టెమ్ పారాసైట్, కంప్లీట్ స్టెమ్ పారాసైట్ అంటాం. స్టెమ్ పారాసైటిక్ ప్లాంట్స్ అని చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ స్టెమ్ పారాసైట్ కస్క్యూటా. ఓకేనా, ఒకసారి వరబ్యాంక్కి కూడా ఇచ్చేసిందండి, ఎగ్జాంపుల్ తీసుకొని ఇచ్చేసిందండి. అది ఏంటిదనంటే కంప్లీట్ రూట్ పారాసైట్. ఓకేనా, వరబ్యాంకి. ఓకేనా, గురుకులాలో వరబ్యాంక్ ఇచ్చేసిందండి. ఓకేనా, నెక్స్ట్ వరబ్యాంకి. ఓకే, దీస్ ఆర్ ద రూట్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏంటిదనంటే దీనిలోనే స్టెమ్ తీసుకున్నట్లయితే, ఓకేనా, స్టెమ్లో కూడా బిట్ ఏ విధంగా అడిగిండు అని అంటే ఒకసారి నెక్స్ట్ స్టెమ్లో బిట్టు. ఓకేనా, స్టెమ్ మోడిఫికేషన్ మీద బిట్ అడిగిండు. ఇవి కూడా ఓకేనా, ఏంటిదనంటే పిల్లోక్లాడ్ అంటే లేదా దీన్ని ఇంకా ఏంటిదనంటే క్లాడోడ్ అంటే ఏంటిదని అడిగింది. క్లాడోడ్కి ఎగ్జాంపుల్ ఏంటిదని ఇచ్చింది ఒకసారి యాస్పరాగస్ అనేది క్లాడోడ్కి ఎగ్జాంపుల్ అండి. మరి ఈ క్లాడోడ్ అనేది స్టెమ్ మోడిఫికేషనా, రూట్ మోడిఫికేషనా, లీఫ్ మోడిఫికేషన్ అని అడుగుతుంది. ఏంటిదనంటే ఈ క్లాడోడ్ అనేది ఏంటిదనంటే స్టెమ్ మోడిఫికేషన్కి ఎగ్జాంపుల్ అండి. ఓకేనా, దానిలో మోడిఫికేషన్లోనే ఒక టైపు క్లాడోడ్ అంటాం. ఓకేనా, ఒకసారి ఏం చేసిందంటే లిమిటెడ్ గ్రోత్ ఆఫ్ ద
గ్రోత్ ఆఫ్ ద స్టెమ్ మాడిఫికేషన్స్ ఈజ్ కాల్డ్ క్లాడోడ్ అని పెట్టి ఏం చేసిందంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. అక్కడ వివిధ రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. ఏంటిది అది అని అంటే ఏం చెప్పాలి? యాస్పరాగస్ అంటాం. ఓకేనా? క్లాడోడ్స్ అనేటివి ఎక్కడ ఉంటున్నాయి అంటే యాస్పరాగస్. మరి పిల్లో క్లాడ్ అనేది ఏంటిదని అంటే ఇది స్టెమ్ మాడిఫికేషన్సే, కాకపోతే ఎక్కడ ఉంటుందనంటే ఓపెన్షియాలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అని అంటే ఇది ఓపెన్షియాలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా యాస్పరాగస్కి ఇంపార్టెంట్ ఉందండి. ఏంటిదనంటే రూటు మాడిఫికేషన్ జరుగుతుంది, ఇక్కడ స్టెమ్ మాడిఫికేషన్ జరుగుతుంది, లీఫ్ మాడిఫికేషన్ జరుగుతుందండి. 3 మాడిఫికేషన్ అంటే టోటల్ ప్లాంట్స్ ఈజ్ మాడిఫైడ్. రూట్ మాడిఫికేషన్ ఏందనంటే స్టోరేజ్ రూట్స్గా మాడిఫై అవుతుంది. స్టెమ్ ఏ విధంగా అని అంటే క్లాడోడ్గా ఓకేనా, క్లాడోడ్గా మాడిఫై అవుతుంది. లీఫ్ ఏ విధంగా అంటే స్పైన్ కంటకాలుగా రూపాంతరం చెందుతున్నది. చూడండి టోటల్ మాడిఫికేషన్ కనపడుతున్నది మనకి ఇక్కడ. ఎక్కడ? యాస్పరాగస్. ఈ మొక్కలోనే టోటల్ మాడిఫికేషన్, రూట్, స్టెమ్, లీఫ్ మాడిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ గురుకులాలో యాస్పరాగస్ మీద బిట్ అడిగిండండి మనకి, ఆల్రెడీ ఇంత ప్రీవియస్ బిట్టే ఇదండి. ఓకేనా? ఇది స్టెమ్ మాడిఫికేషన్లో. ఇక లీఫ్ మాడిఫికేషన్ తీసుకున్నట్లయితే లీఫ్ మాడిఫికేషన్లో ఎగ్జాంపుల్స్ పరంగా తీసుకున్నట్లయితే ఏమడుగుతున్నాడు ఇక్కడ అనంటే నెక్స్ట్ లీఫ్ మాడిఫికేషన్ లోపల ఎక్కువగా ఏమడుగుతున్నా మాడిఫికేషనే. ఓకేనా? మాడిఫికేషన్. నెక్స్ట్ ఏంటిదనంటే స్పైన్ ఎక్కడ ఉంటుంది అంటారు. అంటే కంటకాలు ఎక్కడ ఉంటాయని అడుగుతున్నాండి. కంటకాలు ఎక్కడ ఉంటాయని ఓపెన్షియా ఇచ్చిండు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఓపెన్షియాలో కంటకాలు కనపడతాయి. ఒక ఓపెన్షియానే కాదు మనకి. ఓకేనా? ఇంకెక్కడ అనంటే లీఫు వాడిగా మొనతేలి ఉంటే దాన్ని ఏమంటామంటే స్పైన్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఇంకా మనకి ఎక్కడ కనపడుతుంది అంటే అకేషియాలో కనబడతాయి స్పైన్స్ అనేటివి, ఓపెన్షియాలో కనబడుతున్నాయి. ఇంతకుముందు చెప్పిన ఆస్పరాగస్లో ఏం కనబడతాయి అనంటే స్పైన్స్ అనేటివి కనబడడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏంటిదనంటే లీఫ్ మాడిఫికేషన్. ఒకసారి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేసిండండి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏం చేసిండనంటే వీనే దీంట్లో టైప్స్ ఆఫ్ ద పిల్లోటాక్సీలో ఇచ్చేయడం జరిగింది. ఓకేనా? అంటే డెకుసేట్ పిల్లోటాక్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ విచ్ టైప్స్ ఆఫ్ ద ప్లాంట్ అన్నాడు. డెకుసేట్ అనేది ఎక్కడ కనపడుతుంది అంటే మనకి కెలోట్రోఫిస్లో కనపడుతుంది, జామా సీడియంలో కనపడుతుంది. ఓకేనా? ఈ విధంగా మనకి స్టెమ్ మాడిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా లీఫ్, స్టెమ్ మాడిఫికేషన్లో మనకు బిట్ అడుగుతుండు. నెక్స్ట్ ఇంకొకటి అతి ముఖ్యమైనది పెద్ద చాప్టర్ ఏంటంటే ఫోటోసింథసిస్ మీద కూడా మనకి బిట్లు అడుగుతుండండి. ఏంటిది ఫోటోసింథసిస్ మీద అంటే ఒకసారి ఏమడిగినానంటే కాల్విన్ సైకిల్ జరగడానికి కాల్విన్ సైకిల్లో ఒక గ్లూకోజ్ ఏర్పడడానికి ఎన్ని ఏటీపీలు, ఓకేనా, ఎన్ని NADPH2లు, ఎన్ని CO2లు అవసరం అవుతున్నాయని అడిగిండండి. ఎన్ని CO2లు అవసరం అవుతాయని ఇచ్చిండు. అంటే ఏం చేసిండు ఇక్కడ అని అంటే నెక్స్ట్ మనకి ఆప్షన్లో 12 ఇచ్చిండు, 18 ఇచ్చిండు, 6 ఇచ్చిండండి. ఓకేనా? 18 ఇచ్చిండు, నెక్స్ట్ 12 ఇచ్చిండు, 6 ఇచ్చిండండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదనంటే 12 ఇచ్చిండు, 6 ఇచ్చిండు, నెక్స్ట్ 18 ఇచ్చిండు, ఇట్లా మెన్షన్ చేసిండు. ఓకేనా? అంటే డ్యూరింగ్ ద కాల్విన్ సైకిల్ 1 గ్లూకోజ్ ఫార్మేషన్. ఓకేనా? ఇన్ కాల్విన్ సైకిల్ ఫార్మేషన్ ఆఫ్ 1 గ్లూకోజ్, హౌ మెనీ ATP, హౌ మెనీ NADPH, హౌ మెనీ CO2 ఆర్ రిక్వైర్ అని ఇచ్చిండు. అంటే ఇక్కడ మనకి ఏంటిదనంటే ఏటీపీలు ఎన్ని యూజ్ అవుతాయి అని అంటే 18 యూజ్ అవుతాయి, NADPH2లు ఎన్ని యూజ్ అవుతాయి అని అంటే 12, CO2లు ఎన్ని అని అంటే 6. అంటే రెస్పెక్టివ్గా వరుసగా తీసుకోవాలి. అక్కడ మనకేమొస్తుంది ఇప్పుడు 18, 12, 6 అంటే సెకండ్ ఆప్షన్ రావడం జరుగుతుంది. బిట్ అడిగిండండి, ప్రీవియస్ బిట్ ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో అడిగిండు. ఓకేనా? ఇంకొకసారి ఏం చేసినానంటే డార్క్ రియాక్షన్, ఫోటోసింథసిస్లోనే డార్క్ రియాక్షన్ ఇచ్చి ఏం చేసినానంటే డార్క్ రియాక్షన్కి సంబంధించి సరి అయినది ఏంటిదని ఇచ్చండి. డార్క్ రియాక్షన్కి సంబంధించి సరి అయినది ఏంటిది? ఓకేనా? ఏం చేసిండు ఇక్కడ డార్క్ రియాక్షన్ డైరెక్ట్లీ డిపెండ్ ఆన్ లైట్. అంటే కాంతి మీద డార్క్ రియాక్షన్ అనేది ప్రత్యక్షంగా ఆధారపడుతుందని.
డార్క్ రియాక్షన్ డిపెండ్ ఆన్ డైరెక్ట్లీ డిపెండ్ ఆన్ లైట్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి ఏం చేసిందంటే డిపెండ్ ఆన్ డార్క్ రియాక్షన్ డిపెండ్ ఆన్ లైట్ ఇండైరెక్ట్లీ అని మెన్షన్ చేసిండు. ఓకేనా. అంటే డార్క్ రియాక్షన్ అనేది కాంతి మీద డైరెక్ట్గా డిపెండ్ అవుతుందా, ఇండైరెక్ట్గా డిపెండ్ అవుతుందా, ఏది దానికి సంబంధించి సరి అయినదని ఇచ్చిండు. ఓకేనా. ఇచ్చి ఏం చేసిండనంటే ఆన్సర్ ఏమవుతుందంటే ది డార్క్ రియాక్షన్ డిపెండ్ ఆన్ లైట్ ఇండైరెక్ట్లీ, పరోక్షంగా డిపెండ్ అవుతుంది, ప్రత్యక్షంగా డిపెండ్ కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏంటిదనంటే ప్రీవియస్ బిట్టే డార్క్ రియాక్షన్లోనే. ఇంకా ఇక్కడ మనకి డార్క్ రియాక్షన్లోనే పోయినసారి పీజీటీలో ఏం చేసిందంటే కొన్ని రియాక్షన్స్ కాల్విన్ సైకిల్లో మొత్తం ఒక బయోకెమికల్ రియాక్షన్స్ ఒక 12 వస్తాయండి. ఓకేనా. ఆ 12 రియాక్షన్స్లో ఏవైనా ఒక 4 ఇచ్చి దాన్ని సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. ఓకేనా. ఇన్ కాల్విన్ సైకిల్ సమ్ బయోకెమికల్ రియాక్షన్స్ ఆర్ అరేంజ్డ్ ద సీక్వెన్స్లీ. ఓకేనా. కొన్ని ఇచ్చిండు. నెక్స్ట్ అదేవిధంగా వాటి యొక్క అమరిక ఏంటిదని ఇచ్చేయడం జరిగిందండి. అంటే సపోజ్ ఇక్కడ ఏంటిదని అంటే ఏ పాస్పోగ్లిజరిక్ ఆమ్లం, పాస్పోగ్లిజరిక్ యాసిడ్. నెక్స్ట్ సెకండ్ వన్ బి ఈజ్ నెక్స్ట్ ఎరిథ్రోజ్ 4-phosphate. Next one C is 1,3-bisphosphoglyceric acid. Next D is next ribose 5-phosphate అని ఇలా ఇచ్చిందండి. దీని కాల్విన్ సైకిల్ లోపల ఇవన్నీ ఉత్పత్తి అవుతున్నాయి. మరి కాల్విన్ సైకిల్లో ఏర్పడే వీటి గురించి ఒక సీక్వెన్స్లో అమర్చండి అని అంటున్నాడు. ఓకేనా. ఒక సీక్వెన్స్లో అమర్చండి అని ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఇస్తాడు ABCD సరి అయినవా, నెక్స్ట్ అదేవిధంగా A, నెక్స్ట్ C, నెక్స్ట్ B, D సరి అయినయా, నెక్స్ట్ అదేవిధంగా CABD సరి అయినవా, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ACD సరి అయినవా అని అలా మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. ఏంటివి ఇక్కడ అనంటే కాల్విన్ సైకిల్లో ఏర్పడిన ఈ ఆమ్లాలలో ఫస్ట్ ఏర్పడేది ఏంటిదనంటే పాస్పోగ్లిజరిక్ ఆమ్లం అండి. ఇది ఫస్ట్ వన్. దీని తర్వాత 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం రెండవది. ఓకేనా. నెక్స్ట్ అంటే ఫస్ట్ ఏ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత ఏమున్నదండి ఇక్కడ బి. ఓకేనా. తర్వాత ఏంటిదనంటే నెక్స్ట్ సి. ఓకేనా. ఏ తర్వాత ఏమున్నది ఇక్కడ ఇది ఉంది, ఏ ఉంది, నెక్స్ట్ సి. ఓకేనా. సి ఉంది. తర్వాత ఏంటిదనంటే బి. ఓకేనా. బి ఉన్నది. నెక్స్ట్ బి తర్వాత ఏంటిదనంటే ఎరిథ్రోజ్ 4-phosphate తర్వాత చివరికి రైబోజ్ 5-phosphate ఏర్పడుతుంది. ఇది ఏంటిదనంటే డి. ఓకేనా. ఇది అంటే చూడండి ఇక్కడ మనకి ఆర్డర్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. అంటే సీక్వెన్స్లో మనకి ఏమేమి ఆమ్లాలు ఏర్పడుతున్నాయి అనేది మనకి ఆర్డర్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఫోటోసింథసిస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ ఇంతవరకు ఏంటిదనంటే దీనిలో మనకి ఫోటోసింథసిస్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే రెస్పిరేషన్. ఓకేనా. రెస్పిరేషన్ తీసుకున్నట్లయితే ఓకేనా. రెస్పిరేషన్ ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ట్రాన్స్పిరేషన్ ఉన్నది. ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోత్సేకం అంటున్నాం. బాష్పోత్సేకంలో మనకి ఎలా జరుగుతుంది, బాష్పోత్సేకం ఏ విధంగా జరుగుతుంది, నెక్స్ట్ అదేవిధంగా దానివలన నష్టాలు ఏంటివి, లాభాలు ఏంటి అని ఇచ్చిందండి. ఒకసారి ఏం చేసిందంటే స్టొమాటా అంటే గాడ్ సెల్స్ ఓపెన్ కావడానికి క్లోజ్ కావడానికి ఏ అయాన్ ఉపయోగపడుతుందని ఇచ్చిందండి. గాడ్ సెల్స్. ఓకేనా. గాడ్ సెల్స్ ఓపెన్ కావడానికి క్లోజ్ కావడానికి ఏం అయాన్ అని K+ అయానా, నెక్స్ట్ అదేవిధంగా సోడియం +2 అయానా, నెక్స్ట్ అదేవిధంగా కాల్షియం అయాన్ అని మెన్షన్ చేయడం జరిగిందండి పోయినసారి 2019 టీజీటీలో బిట్టు. ఓకేనా. లేకపోతే గాడ్ సెల్స్ ఓపెన్ కావడానికి అని కాకుండా నెక్స్ట్ స్టొమాటా అని వచ్చి ఇక్కడ స్టొమాటా ఓపెన్ అండ్ క్లోజ్డ్ డిపెండ్ ఆన్ ద విచ్ టైప్స్ ఆఫ్ ద ఎలిమెంట్. ఓకేనా. స్టొమాటా ఓపెన్ కావడానికైనా నెక్స్ట్ అదేవిధంగా క్లోజ్ కావడానికైనా ఉపయోగపడేది ఏంటిదనంటే పొటాషియం అయాన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ట్రాన్స్పిరేషన్లోనే వచ్చేస్తుందండి. ఓకేనా. బాష్పోత్సేకం ట్రాన్స్పిరేషన్ని నివారించేది ఏంటిదనంటే ఏ ఫైటో హార్మోన్ అని ఇస్తుంది. ఏంటిదనంటే అక్కడ అబ్సైసిక్ యాసిడ్ అనేది ట్రాన్స్పిరేషన్ని తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా
ట్రాన్స్పోర్టేషన్, రవాణా జరగడానికి మొక్కలలో రవాణా ఏ విధంగా జరుగుతుంది, పొటాషియం అయాన్, సోడియం అయాన్ ఏ విధంగా రవాణా జరుగుతుంది. ఓకేనా, ఏటీపీ ఎనర్జీని యూజ్ చేసుకొని అయాన్స్ రవాణా జరిగితే దాన్ని ఏమంటాం అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాము. ఏటీపీ అయాను అంటే ఎనర్జీ వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎనర్జీ ది అయాన్స్ ఆర్ సొల్యూషన్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్, ఇట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా, ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్లో కూడా అపోప్లాస్ట్ అని, సింప్లాస్ట్ అని ఇవన్నీ వచ్చేస్తాయి దానిలో మనకి సిలబస్లో. ఇది నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. అసెంట్ ఆఫ్ సాప్. ఓకేనా, ఎత్తైన మొక్కలలో నీరు ఏ విధంగా రవాణా జరుగుతుంది, నీరు ఏ విధంగా రవాణా జరుగుతుందంటే రవాణా జరగడానికి గల కారణం ఏందంటాడు. ఓకేనా, రూట్ ప్రెజరా, నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ పుల్లింగా, నెక్స్ట్ పై 2 యాన్ ఇస్తాడు. అంటే ఒక 100 మీటర్ల హైట్లో ఉన్న మొక్క భూమిలో ఉన్న నీరు అనేది పైకి వెళ్ళాలంటే దానిలో ఏమేమి పనిచేస్తాయి మనకు అని అంటే రూట్ ప్రెజర్ పనిచేస్తుంది. ఓకేనా, రూట్ ప్రెజర్ పనిచేస్తుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే ట్రాన్స్పిరేషన్ పుల్లింగ్, ట్రాన్స్పిరేషన్ పుల్లింగ్ అనేది కూడా పనిచేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది కూడా బిట్ అడిగిందండి. ఓకేనా, ప్రీవియస్ టీజీటీ బిట్టే. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదనంటే అతి ముఖ్యమైన చాప్టర్లో రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ఓకేనా, మొక్కలలో శ్వాసక్రియ అంటాం. ఓకేనా, మొక్కలలో శ్వాసక్రియను తీసుకున్నట్లయితే, ఓకేనా, మొక్కలలో శ్వాసక్రియ రెస్పిరేషన్ తీసుకున్నట్లయితే అయితే మొక్కలు అనేటివి శ్వాసక్రియ జరుపుకున్నప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాయా తీసుకోవా అంటాడు. ఓకేనా, అసలు మొక్కలు రెస్పిరేషన్ జరుపుకుంటాయా అంటే జరుపుకుంటాయి. రెస్పిరేషన్ జరుపుకున్నాయి అంటే ఆటోమేటిక్గా ఏం కావాలి, దానికి ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాయి. అందరికీ కామన్గా ఏమనుకుంటామనంటే మొక్కలు CO2ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేసాయి కదా, మళ్ళీ ఆక్సిజన్ ఎందుకు అనుకుంటారు. కానీ CO2ని తీసుకోవడం అనేది దేనికోసం అనంటే ఫోటోసింథసిస్ కోసం, కిరణజన్య సంయోక్రియ జరుపుకొని ఫుడ్ మెటీరియల్ కార్బోహైడ్రేట్ తయారు చేయడానికి. కానీ మరి ప్లాంట్ అనేది ఏంటిదనంటే లివింగ్ సెల్స్. ఓకేనా, జీవం ఉంది కాబట్టి దాని జీవం ఉన్న ప్రతి ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ కావాలి. కాబట్టి మొక్కలు అనేటివి ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది. మొక్కలకి ప్రాణం ఉందని చెప్పింది ఎవరు అనంటే జగదీష్ చంద్రబోస్ అనే సైంటిస్ట్. ఇతను కనుగొన్నది ఏంటిదనంటే క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని కనుగొనడం జరిగింది. దీని ద్వారా మొక్కలకు జీవం ఉంది అని, మొక్కలు వివిధ రకాల అనుభూతులకు లోనవుతున్నాయని చెప్పడం జరిగింది. ఎవరు అంటే జేసీ బోస్ అనే సైంటిస్ట్. అదేవిధంగా రెస్పిరేషన్లో ముఖ్యంగా ఏం చేస్తున్నాడు అంటే దీనిలో గ్లైకాలసిస్ మీద కానీ క్వశ్చను, గ్లైకాలసిస్ ప్రాసెస్లో ఏ ఎంజైమ్స్ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, నెక్స్ట్ అదేవిధంగా క్రెబ్స్ సైకిల్లో ఏ ఎంజైమ్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి, ఈటీఎస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఏం యూజ్ అవుతుంది అంటున్నాడు. ఓకేనా, అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో చివరి ఎలక్ట్రాన్ గ్రహీత ఏంటిదని ఇస్తున్నాండి. చివరి ఎలక్ట్రాన్ గ్రహీత ఏందని ఆక్సిజనా, CO2నా, నెక్స్ట్ అదేవిధంగా హైడ్రోజన్ అని ఇస్తుందండి. ఓకే, చివరి ఎలక్ట్రాన్ గ్రహీత ఏంటిదని అంటే ఏం చెప్పాలండి ఇక్కడ ఆక్సిజన్. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుందని ఇస్తుండు క్వశ్చన్. గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుంది, కణం లోపల ఎక్కడ జరుగుతుంది, సైటోప్లాజంలో జరుగుతుందా, నెక్స్ట్ అదేవిధంగా మైటోకాండ్రియాలో జరుగుతుందా అని ఇస్తే ఆ గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుందని అంటే సైటోప్లాజంలో జరుగుతుంది. నెక్స్ట్ క్రెబ్స్ వలయం ఎక్కడ జరుగుతుంది అని అంటే ఏం చెప్పాలి, నెక్స్ట్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఫర్మెంటేషన్ జరిగినప్పుడు ఓకేనా, అవాయు శ్వాసక్రియలు ఫర్మెంటేషన్ జరిగినప్పుడు ఏం రిలీజ్ అవుతాయి అని అంటున్నాడు, ఏమేమి విడుదల అవుతాయి అంటాడు. ఓకేనా, ఫర్మెంటేషన్ జరిగినప్పుడు ఇథైల్ ఆల్కహాలు, CO2 అనేది, అదేవిధంగా లెస్ ఎనర్జీ కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఏంటిదనంటే ఫర్మెంటేషన్. ఓకేనా, నెక్స్ట్ ఇది గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, ఈటీఎస్, ఫర్మెంటేషన్ అనేది ఎక్కడ వస్తున్నాయి అంటే మనకి రెస్పిరేషన్లో రావడం జరుగుతుంది. ఓకే, ఇది రెస్పిరేషన్కి సంబంధించి. ఇంకా ఏమడుగుతున్నా అంటే ఒక గ్లూకోజ్ అనేది ఏరోబిక్ రెస్పిరేషన్లో పాల్గొన్నప్పుడు నెక్స్ట్ నెట్ గెయిన్ ఆఫ్ ద ఏటీపీ అని అడుగుతుందండి. అడిగి ఏం చేస్తుండే అక్కడ 36 నెక్స్ట్ అదేవిధంగా 38 నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి 10 నెక్స్ట్ 4th వన్ ఈజ్ 4 అని ఇస్తుందండి. ఓకేనా, నెట్ గెయిన్ ఆఫ్ ద ఏటీపీ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ 1 గ్లూకోజ్ ఇన్వాల్వ్మెంట్ అన్నప్పుడు 36 పెట్టాలి నెట్ గెయిన్ అంటే. అయితే టోటల్గా ప్రొడ్యూస్ అయ్యే ఏటీపీలు అన్నాడు అనుకో, టోటల్ ఒక గ్లూకోజ్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఏరోబిక్ రెస్పిరేషన్లో ఎన్ని ఏటీపీలు ప్రొడ్యూస్ అవుతాయి అని అంటే 38 పెట్టాలి. ఎందుకంటే నెక్స్ట్ గ్లైకాలసిస్లో 2 ఏటీపీలు వినియోగం జరుగుతుంది కాబట్టి అప్పుడు నెట్ గెయిన్ వచ్చేస్తుంది, నికర లాభం వచ్చేస్తుంది. కాబట్టి ఏటీపీ సంఖ్య మీద అడుగుతుండు. నెక్స్ట్ ఇది రెస్పిరేషన్ పరంగా తీసుకున్నట్లయితే రెస్పిరేషన్. ఓకేనా, నెక్స్ట్ రెస్పిరేషన్ చాప్టర్.
అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్, ఓకేనా, ఎక్స్క్రీషన్ అండ్ దీనిలో మనకి మొక్కలలో విసర్జన అంటున్నాడు. అంటే మొక్కలలో విసర్జన అంటే మొక్కల నుంచి ఏ మొక్క నుంచి ఏ ఆల్కలాయిడ్ లభ్యమవుతుంది, ఓకేనా. సింకోనా అఫిసినాలిస్ ప్లాంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ద విచ్ టైప్స్ ఆఫ్ ద ఆల్కలాయిడ్. సింకోనా అఫిసినాలిస్ అనే మొక్క నుంచి వచ్చే ఆల్కలాయిడ్ ఏంటిదని చాలాసార్లు అడిగిందండి. మలేరియా వ్యాధి నివారించే రసాయనిక పదార్థం ఏంటంటే క్వినైన్ అనేది వచ్చింది. ఏంటిది? సింకోనా అఫిసినాలిస్ అనే మొక్క నుంచి, ఓకేనా. నెక్స్ట్ రీసర్పిన్ అనేది దేని నుంచి లభ్యమవుతుంది అంటాడు, ఓకేనా. అంటే రీసర్పిన్ అనేది కూడా ఏంటిదంటే ఆల్కలాయిడ్. రీసర్పిన్ అనే మొక్క నుంచి లభ్యం కావడం సర్పగంధి మొక్క అంటాం, ఓకేనా. సర్పగంధి మొక్క నుంచి వచ్చేది రీసర్పిన్ అనేది, ఓకేనా. ఈ విధంగా ఏం చేస్తున్నాను అంటే దాని మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, ఓకేనా. దాని మీద వచ్చే ఆల్కలాయిడ్ ఒకసారి ఏమడిగినంటే పైరిథ్రిన్ ఆల్కలాయిడ్ ఆప్టైన్డ్ ఫ్రమ్ ద విచ్ ప్లాంట్ అని ఇచ్చిందండి. పైరిథ్రిన్ అనేది ఒక ఆల్కలాయిడ్ ఎక్కడి నుంచి లభ్యమవుతుందంటే క్రైసాంతిమం అనే ప్లాంట్ నుంచి లభ్యమవుతుంది. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బిట్ ఇది, ఓకేనా. క్రైసాంతిమం, ఓకేనా. క్రైసాంతిమం అనే ప్లాంట్ నుంచి వచ్చేది ఏంటిదనంటే పైరిథ్రిన్ అనే ఆల్కలాయిడ్ లభ్యమవుతుంది. అది ఒక నెక్స్ట్ కీటక నాశనకారిగా పనిచేయడం జరుగుతుంది, ఓకే. ఇది ఏంటిదనంటే మొక్కలలో విసర్జన. నెక్స్ట్ అదేవిధంగా ఇక హార్మోన్స్ తీసుకున్నట్లయితే ఆక్సిన్, జిబ్బర్లిన్, సైటోకైనిన్, నెక్స్ట్ వాటి యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, వాటి యొక్క కెమికల్ కాంపౌండ్ ఏందని అడుగుతుందండి. అంటే ముఖ్యంగా మనకి ఇక్కడ వచ్చేసినట్లయితే ఏంటిదనంటే నెక్స్ట్ ఆక్సిన్, జిబ్బరెలిన్లలో ఏం చేసినానంటే ఈ విధంగా ఇచ్చిండు. దీనిలో ఇంకొకటి ఏంటిదనంటే ఏదో ఫైటో హార్మోన్స్ అండి. ఫైటో హార్మోన్స్లో ఆక్సిన్, జిబ్బరెలిన్, సైటోకైనిన్, ఇథిలిన్ అనేది వచ్చేస్తుంటుంది. అయితే దీని మీద మనకు ఏమడిగినంటే ఇంతకు మ్యాచింగ్లో ఇచ్చిందండి. మ్యాచింగ్లో ఏం చేసిందంటే ఆక్సిన్ రసాయనిక నామం ఏంటిదని ఇచ్చిందండి. ఆక్సిన్ రసాయనికంగా ఏమంటామనంటే ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ అంటాం, ఇండోల్ టైప్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోసారి ఏం చేసిందంటే ఆక్సిన్ ఉత్పత్తి కావడానికి ఉపయోగపడే అమైనో ఆమ్లం ఏంటిదని ఇచ్చిందండి, ఓకేనా. ఆక్సిన్ తయారు కావడానికి ఉపయోగపడే అమైనో ఆమ్లం అని ఇచ్చిండు, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకసారి ఏం చేసినానంటే ఇథిలిన్ తయారు కావడానికి ఉపయోగపడే అమైనో ఆమ్లం ఏంటిదని ఇచ్చిండు, మిథియోనిన్ అనే అమైనో ఆమ్లం ఉపయోగపడుతుంది, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే సైటోకైనిన్ అనేటివి రసాయనికంగా ఏ రకానికి చెందుతున్నాయి అంటాడు, ఓకేనా. ఏంటి అని అంటే అడినిన్ ప్రొడక్ట్స్ అంటాం, అడినైన్ వీటిని ప్యూరిన్స్ ప్రొడక్ట్స్గా చెప్పడం జరుగుతుంది. అంటే రసాయనిక పేర్లు గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ ఫైటో హార్మోన్స్ మీద. నెక్స్ట్ తర్వాత ఎకనామిక్ ఇంపార్టెంట్ ఆఫ్ ద ప్లాంట్స్, ఆర్థికంగా ఉపయోగపడే మొక్కలు, వుడ్ కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ, నెక్స్ట్ అదేవిధంగా దాని నుంచి వచ్చే ప్రయోజనాలు ఏంటియో, ఓకేనా. వైల్డ్ టైప్ కల్టివేషన్ ప్లాంట్స్, నెక్స్ట్ నెక్స్ట్ అగ్రికల్చర్ ఆపరేటర్స్, క్రాప్ డిసీజెస్ మొక్కల మీద వచ్చే వ్యాధులు, నెక్స్ట్ వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, నెక్స్ట్ దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలనేది, క్రాప్ ఈల్డింగ్, ఓకేనా. మొక్కలలో అధిక ఉత్పత్తి చేయాలంటే ఎలాంటి పద్ధతులు అవలంబించాలి, ఓకేనా. స్టోరేజ్ ఆఫ్ ద ప్లాంట్స్, నెక్స్ట్ ప్రిజర్వేషన్ అండ్ నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫుడ్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్ అంటాం. ఇవన్నీ ఏంటి అని అంటే గురుకులకు సంబంధించి టీజీటీ, పీజీటీకి సంబంధించిన సిలబస్ అండి ఇది. ఇంకా దీనిలో ఏంటిదంటే ఇంకొక చాప్టర్లో ఏముంటుందంటే బయోటెక్నాలజీ పార్ట్ వస్తుంది, జెనెటిక్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ. అది నెక్స్ట్ జువాలజీతో కంబైన్ ఉంటుంది కాబట్టి అక్కడ నెక్స్ట్ ఆ పార్ట్ కూడా చెప్పడం జరుగుతుంది, ఓకే. ఇవి ఏంటి అని అంటే గురుకుల్, టీజీటీ, పీజీటీకి సంబంధించిన సిలబస్, ఓకేనా. అయితే మీరు దీని గురించిన సమాచారాన్ని ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి, డీటెయిల్గా కావాలి అని అనుకుంటే హైదరాబాద్లో ఉన్న బాసరా ఇన్స్టిట్యూట్లో నెక్స్ట్ దీని గురించిన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుందండి, ఓకేనా. ఆఫ్లైన్ అయితే, ఓకేనా. ప్రజెంట్ ఆఫ్లైన్ అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్లో వినాలనుకున్నా కానీ ఆన్లైన్లో కూడా ఈ సిలబస్ అంతా ఉన్నది, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఆన్లైన్కు సంబంధించిన సిలబస్ మీకు కావాలి, నెక్స్ట్ ఇది వీడియోలు వినాలి అని అంటే బాసరా ఇన్స్టిట్యూట్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని
నెక్స్ట్ దానిలో మీరు ఆ బాట్నిక్ సిలబస్, జువాలజీ, బయాలజికల్ సైన్స్ సిలబస్ అని అంటే మొత్తం దానిలో మీకు వీడియోలు రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ గురుకులకు సంబంధించి రాబోయే నోటిఫికేషన్ గురుకులాలో టీజీటీ పీజీటీ పోస్టులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఈ సిలబస్ అంతా రెడీగా అంటే తీసుకొని యాప్ తీసుకొని వింటుంటే మీకు సిలబస్ మీద అవగాహన వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎందుకంటే టీజీటీ పీజీటీలో దాదాపుగా నీట్ లెవెల్లో బిట్స్ అడుగుతుందండి. అన్ని అప్లికేషన్ ఓరియంటేషన్లు అడుగుతున్నాడు. క్వశ్చన్ పేపరు మామూలుగా ఉండలేదు. 90% ఆఫ్ సిలబస్ ఇంటర్మీడియట్ మీద ఉంటున్నది. కాబట్టి ఈ యాప్లో ఇవన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు తీసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసులు వినవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. బాసరా ఇన్స్టిట్యూట్, హైదరాబాద్.